మిత్రులకి వందనాలు. మనకు నిన్న తెలంగాణ విద్యుత్ సంస్థలలో ముఖ్యంగా కొత్తగా మనకు గౌరవ సిఎండి గారు రొనాల్డ్ రోస్ గారు వచ్చిన తర్వాత మనకు సిఎండి గారు ఎస్పీడీసీఎల్ ముషర్రఫ్ అలీ గారు, అదేవిధంగా ఎన్పీడీసీఎల్ సిఎండి గారు వరుణ్ రెడ్డి గారు, వీళ్ళ ఆధ్వర్యం లోపల, ఎందుకంటే మనకు తెలంగాణ విద్యుత్ సంస్థలలో దాదాపుగా 1.5 సంవత్సరాలుగా, అంటే దాదాపుగా 2 సంవత్సరాల నుంచి అన్ని క్యాడర్లలో పదోన్నతులు నిలిపివేశారు. మరి ఎందుకు నిలిపివేశారు ఏందనేది మీకు అంతా తెలిసిన విషయమే. ఈ క్రమం లోపల నిన్న అసలు జరిగిన సారాంశం ఏంది, మనకు సీఎండీల చేత బీసీ మరియు ఓసీ ఎంప్లాయీస్ జేఏసీకి ఏ విధంగా డిస్కషన్స్ జరిగినాయి, మరి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ జేఏసీ తరఫున ఏం జరిగింది, మరి ఇందులో భాగంగా ఈ మధ్య కొన్ని 1-2 అసోసియేషన్లు, 1-2 ట్రేడ్ యూనియన్స్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, పదోన్నతులు ఇవ్వండి, మీరు రివ్యూ మాకు సంబంధం లేదు, మరి మాకు బీసీ ఓసీల రైట్స్తో మాకు సంబంధం లేదు, కండిషన్లు పెట్టి ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నారు. మరి కండిషన్లు పెట్టి ఇల్లీగల్ ప్రమోషన్లు ఇవ్వద్దని మనం చెప్తా ఉన్నాం. కండిషన్లు పెట్టి ఇల్లీగల్ ప్రమోషన్లు ఇస్తే ఏమైంది గతంలో ఏపీ ఉద్యోగులకు విభజనకు సంబంధించి ఈ తెలంగాణ యాజమాన్యాలు వాళ్ళు వన్ సైడెడ్గా రిలీజ్ చేయడం జరిగింది. రిలీవ్ చేసి ఏమైంది, అది పంచాయతీ సుప్రీంకోర్టు దాకా పోయింది. వాళ్ళు పని చేసినా చేయకున్నా వాళ్ళకు పూర్తి శాలరీలు, పూర్తి జీతము, ప్రమోషన్లు కూడా ఇచ్చాం కదా. అంటే ఇల్లీగల్ ప్రమోషన్లు కండిషన్లు పెట్టి ఇవ్వడం వల్ల ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది, ఆ పరిస్థితి దాపురిస్తుంది. అందుకే ఇవాళ సర్వీస్ అసోసియేషన్లు కానీ యూనియన్లు కానీ ఏం అడగాలి, పదోన్నతులు ఇవ్వండి, ఎందుకు ఇవ్వడం లేదు, రూల్ ప్రకారం ఇవ్వండి అని అడగాలి. ఎందుకంటే దాంట్లో మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా సభ్యులు ఉంటారు. కాబట్టి నీవు చట్టం ప్రకారము, రాజ్యాంగం ప్రకారము, రూల్ ప్రకారం పదోన్నతులు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు, ఇవ్వండి అని వాళ్ళు ఇన్సిస్ట్ చేసి అడగాలి. కానీ ఇవాళ ఇక్కడ ఏమున్నది, రివర్స్ అయిపోయింది. ఓసీబీసీ ఉద్యోగులకు వ్యతిరేకంగా, వాళ్ళ హక్కులకు వ్యతిరేకంగా కండిషన్లు పెట్టినా పర్వాలేదు, మాకు పదోన్నతులు అని కండిషన్లు పెట్టిస్తే చాలనేమో కొన్ని సర్వీస్ అసోసియేషన్లు, ట్రేడ్ యూనియన్లు అడుగుతున్నాయి. ఇక అటు ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ జేఏసీ కానీ, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ సోదర అసోసియేషన్ కూడా వాళ్ళు ఏమంటున్నారు, మాకు ప్రమోషన్లను రివ్యూ చేయొద్దు, మాకు కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ వస్తుంది, కాన్సిక్వెన్షియల్ సీనియారిటీని కూడా జనరల్ సీనియారిటీగా చూడాలి, అసలు మెరిట్ అనేది లేనే లేదు, రోస్టరే మెరిట్, రోస్టర్ ప్రకారమే మాకు ఇవ్వాల్సిందే, గతంలో ఉన్న ఆర్డర్లు కానీ ఏం మాకు సంబంధం లేదు, ఇప్పుడు కూడా కండిషన్లు పెట్టే ప్రమోషన్ అని వాళ్ళు అడుగుతున్నాయి. అంటే 1-2 సర్వీస్ అసోసియేషన్లు కానీ యూనియన్లు కండిషన్లు పెట్టి అని వాళ్ళు అడుగుతున్నారు. ఇవాళ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు కూడా, సంఘాలు కూడా కండిషన్లు పెట్టి ప్రమోషన్లు అంటాను. కానీ మనకు బీసీ ఓసీ ఎంప్లాయీస్ చేసి ఏం అడుగుతున్నాము, కండిషన్లు పెట్టి ఇల్లీగల్ ప్రమోషన్లు ఇవ్వకండి, గతంలో ఇల్లీగల్ ప్రమోషన్లు ఇస్తేనే కదా ఈ గుడిబండ అయిపోయింది, కొన్ని 100 కోట్లు మన తెలంగాణ విద్యుత్ సంస్థలు నష్టపోయినాయి కదా అని మనం అడుగుతున్నాం. ఈ పంచాయతీని దృష్టిలో పెట్టుకొని గౌరవ సిఎండి గారు రొనాల్డ్ రోస్ గారు, ఇతర 2 సిఎండీలు వచ్చిండ్రు. నిన్న పూర్తి స్థాయిలో డిస్కషన్స్ జరిగినాయి. మనము బీసీ ఓసీ ఉద్యోగుల నుంచి మన యొక్క రివ్యూ ఏ విధంగా చేయాలి, ఎందుకు చేయాలి, ఈ రివ్యూ మీద సుప్రీంకోర్టు 2 రాజ్యాంగ ధర్మాసనాల రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులున్నాయి. ఆ తీర్పులను ఆధారంగా చేసుకొని ఇక్కడ గౌరవ హైకోర్టు తెలంగాణ 2018లోనే ఆర్డర్ పాస్ చేసింది. ఎందుకంటే ఈ పదోన్నతులలో అడిక్వసీ ఇన్అడిక్వసీ చూడకుండానే పదోన్నతులు ఇచ్చారు, అది తప్పు. పదోన్నతులలో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు ఉన్నది లేదని ఎవరు అనట్లేదు. పదోన్నతుల్లో వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం లేనట్లయితే, వాళ్ళకి అడిక్వేట్ రిప్రజెంటేషన్ లేనట్లయితే, వాళ్ళకి అడిక్వసీ లేనట్లయితే ఒకసారి రిజర్వేషన్ ఇవ్వండి. ఆ రిజర్వేషన్ పొందిన తర్వాత ఆ ఉద్యోగి యొక్క సీనియారిటీని కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అంటారు. ఆ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ కూడా అతనికి ఇవ్వాలి. దాని తర్వాత పదోన్నతి ఇవ్వాలంటే దాని తర్వాత పై క్యాడర్లో కూడా వాళ్ళ యొక్క అడిక్వసీ ఉండకూడదు. కానీ మన దగ్గర ఏం జరిగింది, అడిక్వసీ ఉన్నా కూడా ప్రమోషన్లో రిజర్వేషన్లు ఇచ్చిండ్రు, కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ఇచ్చిండ్రు. ఈ విధంగా హయ్యర్ కేటగిరీలలో ఎక్సెసివ్ పర్సంటేజు ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు వచ్చింది. అది కాదనలేదు, వాస్తవం, అది అందరికి తెలిసిన వాస్తవం. సరే, అది నీ రైట్ అయితే తీసుకో, కానీ ఇక్కడ హైకోర్టు, సుప్రీంకోర్టులో ఆ విధంగా చెప్పడం లేదు. మనకిచ్చినటువంటి జీవో 26 కానీ, మనకు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 16(4)(a) కూడా ఏం చెప్తున్నది, ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాలి, అడిక్వసీ లేకపోతే. కానీ ఒకసారి ప్రమోషన్లో రిజర్వేషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ కేటగిరీకి పోవాలన్నా కూడా ఏం చెప్తున్నాయి,
అక్కడ కూడా అడిక్వెసీ లేకపోతేనే అట్లా ఉన్నా కూడా ఇచ్చింది కాబట్టే కదా సమస్య వచ్చింది. హైకోర్టులో కేసులు పడ్డాయి, హైకోర్టు తీర్పు ఇచ్చింది. దాని తర్వాత ప్రత్యేకంగా విద్యుత్ సంస్థలకు కూడా ఒక తీర్పు వచ్చింది 2019లోనే. మన ఓసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు పిటిషన్ వేసిండ్రు. మరి ఎక్కడైతే ఎక్సెస్గా ఉన్నాయో ఇప్పుడు ఆ ఇచ్చిన గవర్నమెంట్ ఆర్డర్లు కూడా ఏం చెప్పిందంటే 2019లో వచ్చింది ఆర్డరు. అన్ని డిపార్ట్మెంట్లకు, అన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, కార్పొరేషన్స్ అందరు కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది. ఎక్కడెక్కడైతే అడిక్వెసీ చూడకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా ఎస్సీఎస్లకు రిజర్వేషన్లు పదోన్నతులు అమలు చేసిర్రో అక్కడ మాత్రమే రివ్యూ చేయండి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు. ఎక్కడెక్కడైతే ఆబ్జెక్షన్స్ ఉన్నాయో, రిప్రజెంటేషన్స్ ఉన్న దగ్గర చేయాలని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని మీదనే మనం అడుగుతా ఉన్నాం. మరి గతంలో మనకు 4 జెన్కో, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ వాళ్ళు కూడా గవర్నమెంట్కి ఒక లెటర్ రాశారు. మేము సుప్రీంకోర్టులో ఉద్యోగుల విభజనకు సంబంధించినటువంటి కాంటెంప్ట్ కేసు పెండింగ్ ఉంది, అది అయిపోగానే మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి గౌరవ హైకోర్టు కూడా తెలపడం జరిగింది. హైకోర్టు కాదు, మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా అవన్నీ కాపీలు ఉన్నాయి. అవన్నీ కాపీలు ఇచ్చి మనం సీఎండీలకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అసలు ఈ ప్రమోషన్లలో రివ్యూ అనేది జిఏడి డిపార్ట్మెంట్లోనే అయిపోయింది. అంటే సెక్రటరియట్ మెయిన్ అంటే రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి సాధారణ పరిపాలన శాఖ లోపల ఈ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసిన హైకోర్టు ఆర్డర్ని, గవర్నమెంట్ ఆర్డర్ని. అదేవిధంగా ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో అయిపోయింది, పోలీస్ డిపార్ట్మెంట్లో అయిపోయింది, ఇతర డిపార్ట్మెంట్లలో ఎక్కడెక్కడైతే వయోలేషన్స్ జరిగినాయో అక్కడ రివ్యూ కూడా జరిగినట్టుగా మనం అన్ని ఆర్డర్ కాపీలు కూడా పెట్టడం జరిగింది. మరి మన దగ్గర జరిగిందా జరగలేదంటే చేస్తే అవుతుంది కదా. ఇప్పుడు కండిషన్లు పెట్టి ప్రమోషన్లు ఇచ్చారు, ఆ కండిషన్ మీద ఇంకో కండిషన్ పెడతారా? కండిషన్ ఎప్పుడు పెడతారు? ఇప్పుడు కొంతమంది అసలు ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నది, కొంతమంది నాయకులు ఏమంటారంటే అవుట్కమ్ ఆఫ్ ద జడ్జిమెంట్ అని పెట్టి ఇవ్వచ్చు కదా అంటారు. అవుట్కమ్ ఆఫ్ ద జడ్జిమెంట్ దేని మీద పెడతారు? హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంటాయి. ఇక్కడ కేసులు పెండింగ్ లేవు, ఆల్రెడీ కేసు డిస్పోజ్డ్. వీళ్ళు పదే పదే కాంటెంప్ట్ మీద కూడా వాయిదాలు తీసుకుంటా ఉన్నారు, మేము ఇంప్లిమెంట్ చేశాము, చేస్తున్నాము అని. అంటే అట్లా కుదరదు. మరి కండిషన్లు పెట్టి ఇల్లీగల్ ప్రమోషన్లు ఇవ్వండి అని అడగడం అనేది అదొక అవివేకంగానే నేను చూస్తున్నా. ఆ విధంగా కనుక అసోసియేషన్లు అడిగితే నేను ముఖ్యంగా ఈ అసోసియేషన్లలో, ట్రేడ్ యూనియన్లలో పనిచేస్తున్నటువంటి బీసీఓసీ నాయకులు, బీసీఓసీ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ విధంగా మీరు ఒక్కసారి ఎవరి ప్రయోజనాలకు కండిషనల్ ప్రమోషన్లు అడుగుతున్నారో మీ నాయకులను మీరు అడగవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మేము ఎందుకు అడుగుతాము, నువ్వెవరు చెప్పనీకంటే అది మీ ఇష్టం, అడగాలనే చెప్తున్నాం. అడగకపోయినా ఏం అయ్యేది లేదు. ఏదైతే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా కావాలో అదే అవుతుంది. గతంలో ఉద్యోగుల విభజనకు చూసినాం కదా కథ. ఫైనల్గా ఏమైంది? ఎవరు గెలిచిండ్రు? ఎందుకు అంత ఫోర్స్ఫుల్గా అప్పుడు పదోన్నతులు ఇప్పించిండ్రు? మనకు ఉదాహరణకు చూద్దాం. 2015లో ప్రమోషన్ తీసుకున్నారు, 2022లో ఆ ప్రమోషన్ ఆర్డర్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. మళ్ళీ వాళ్ళకు సేమ్ రివర్షన్ కూడా కొంతమంది అయిపోయారు. మరి దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు కూడా అంతే, కండిషన్లు పెట్టి ప్రమోషన్లు ఇస్తారు. అది ఎప్పటికైనా రివ్యూ కావాల్సిందే కదా. మరి కండిషన్లు పెట్టి ఇల్లీగల్ ప్రమోషన్లు అడగడం ఎంతవరకు సంబంధించడం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సరే, ఏదేమైనా మనకు భారతదేశంలో ఇక మెరిట్ కమ్ సీనియారిటీలో మన సర్వీస్ రెగ్యులేషనే చెప్తుంది. రూల్ 26A పార్ట్ 2 మన రెగ్యులేషన్ మీరు ఓపెన్ చేసి చూడండి. మెరిటే సీనియారిటీ. 100 పాయింట్ల రోస్టర్ ద్వారా ఒక ఉద్యోగి రిక్రూట్మెంట్ అయినప్పుడు వాళ్ళ యొక్క సీనియారిటీ అనేది మెరిట్ ప్రకారమే చేయాలనేది మన సర్వీస్ రెగ్యులేషన్ చెప్తా ఉన్నది. స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్, రూల్ 33B రీడ్ విత్ 36(1). మీరు ఎవరైనా చూసుకోండి, స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ మనకు గూగుల్లో కూడా దొరుకుతాయి, నెట్లో దొరుకుతాయి, చూసుకోండి. రూల్ 33B 36(1) రీడ్ విత్, అవి 2 కనుక కలిపి చదవాలని 10ల సంఖ్యలో మన హైకోర్టు తీర్పులు ఉన్నాయి, 10ల సంఖ్యలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. సుప్రీంకోర్టులు, హైకోర్టులు కూడా ఏం చెప్తున్నాయి? రిక్రూట్మెంట్లు, రిజర్వేషన్లు 100 పాయింట్ల రోస్టర్ అనేది రిక్రూట్మెంట్ వరకే. వన్స్ రిక్రూట్మెంట్ అయిన తర్వాత వాళ్ళ యొక్క సీనియారిటీ మెరిట్ బేస్ మీదనే చేయాలి, ర్యాంక్ బేస్ మీదనే చేయాలని చెప్తున్నాయి. మరి పదోన్నతులలో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు లేవంటే ఉన్నాయి. పదోన్నతులలో రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. ఆర్టికల్ 16(4) ఏం చెప్తుందంటే పదోన్నతులలో రిజర్వేషన్ అయినా లేదా వాళ్ళకి రిజర్వేషన్ ఒకసారి తీసుకున్న తర్వాత ఆ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ఇవ్వాలన్నా కూడా ప్రాధాన్యత లేనప్పుడే, అడిక్వేట్ రిప్రజెంటేషన్ లేనప్పుడే, వాళ్ళకి అడిక్వేషన్ లేనప్పుడే. ఇక్కడ ఏమైంది? ఒక క్యాడర్ నుంచి ఇంకో క్యాడర్కు ప్రమోషన్ రిజర్వేషన్ తీసుకున్నాడు ఒక మిత్రుడు. ఆ తీసుకున్న పదోన్నతి ఏంది? అది కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అంటారు.
ఆ క్యాడర్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఆ పైన క్యాడర్ కూడా పోవాలంటే ఏంది, ఆ పై క్యాడర్లు కూడా అడిక్వేసి ఉండకూడదు. కానీ మన దగ్గర ఏం జరిగింది, అడిక్వేసి ఉన్నా కూడా ఇచ్చుకుంటా పోయింది. అందుకే హయ్యర్ క్యాడర్ లోపల ఎస్సీ ఎస్టీల యొక్క ప్రాతినిధ్యము వాళ్ళు ఉండాల్సిన రేషియో కంటే ఎక్కువ ఉన్నది. సపోజు షెడ్యూల్ కాస్ట్ 15%, షెడ్యూల్ ట్రైబ్ 6%, అంటే ఎంత, మొత్తం 21%. సరే ఇప్పుడు షెడ్యూల్ ట్రైబ్ ఇది 10% అనుకోండి, మొత్తం ఎంత, 25%. 20% కాదు, సరే కొంతమంది జనరల్ వచ్చిండ్రు, బ్యాక్లాగులు వచ్చిండ్రు అనుకుందాం, అదైనా 50% దాటద్దు కదా. మరి ఇలా 90% ఎట్లున్నారు హయ్యర్ క్యాడర్లో? 10 చీఫ్ ఇంజనీర్ పోస్టులు ఉంటే 10 పోస్టులలో 90%, 80% ఎట్లొచ్చింది ఆ పర్సంటేజ్? అంటే ఈ వైలేషన్స్ అన్నీ జరిగినాయి. అంటే వాళ్ళ యొక్క అడిక్వేసి ఇన్అడిక్వేసి చూడకుండా ఈచ్ ప్రమోషన్లో ఎక్సర్సైజ్ చేయకుండా ఇచ్చింది కాబట్టి, ఆ తప్పు చేసింది కాబట్టి ఇలా హైకోర్టు చెప్పింది. హైకోర్టు తర్వాత మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ఆర్డర్ ఉంది, కొన్ని డిపార్ట్మెంట్లలో ఇంప్లిమెంట్ అయిపోయింది. గదే మన దగ్గర చేయాలని అడుగుతాం. ఏదో వాళ్ళకి అన్యాయం చేయాలి, రివర్షన్ చేయాలని కాదు. ఇది రిజర్వేషన్ అనేది అందరి హక్కు. ఈ దేశంలో ఎవరెవరికి రిజర్వేషన్లు ఉన్నాయి? ఎస్సీ, ఎస్టీ, బ్యాక్వర్డ్ క్లాస్, బీసీలకు ఉన్నాయి, ఓసీలకు కూడా. అగ్రకులాలలో పేదలకు కూడా ఇప్పుడు ఇవాళ 10% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉన్నారు కదా. అంటే ఇలా భారతదేశంలో ఉన్న మొత్తం సమాజం కూడా రిజర్వేషన్లో కవర్ అయింది. రిజర్వేషన్ అనేది, ప్రమోషన్ అనేది ఉద్యోగుల అందరి యొక్క హక్కు. ఒక ఎస్సీ ఎస్టీలదే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ అందరి హక్కు. వాళ్ళు సీనియారిటీలు ఉంటే కనుక ఇవ్వాల్సిందే. మరి దీని మీద ఇవాళ సర్వీస్ అసోసియేషన్లు కొంత బాధ్యతారాహిత్యంగా ఓసీ, బీసీ రిజర్వేషన్లకు వాళ్ళ రైట్స్కు వ్యతిరేకంగా కూడా అడుగుతున్నది అనేది మా యొక్క అభ్యంతరం. ఆ విధంగా అడగొద్దు అనేది మా యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే మీ సర్వీస్ అసోసియేషన్లు కానీ, యూనియన్లు కానీ బాధ్యతాయుతంగా పనిచేసినటువంటి అవసరం ఉన్నది. ఎస్, ప్రమోషన్లు అడగండి, ఎట్లా అడగాలి, రూల్ ప్రకారంగా ఇవ్వమని చెప్పాలి. ఎందుకంటే మీ దాంట్లో అందరూ సభ్యులు ఉంటాం కదా. అది విషయము. ఏదేమైనప్పటికీ పదోన్నతులలో రిజర్వేషన్లు కానీ ఎప్పటికైనా అది రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గతంలోలాగా కాకుండా ఇప్పుడు మరీ మనకు సీఎండీలు ఐఏఎస్ అధికారులు కాబట్టి ఖచ్చితంగా రూల్ ప్రకారం అందరికీ న్యాయం జరిగే విధంగా వాళ్ళు పనిచేస్తారని ఆశిద్దాం. వాళ్ళు పనిచేయడానికి కూడా అందరం కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికి రిటైర్మెంట్లు మొదలైపోయినాయి. చాలామంది ఇంజనీర్స్ కానీ, ఆఫీసర్స్ వాళ్ళ ప్రమోషన్ తీసుకోకుండానే రిటైర్మెంట్ అయ్యే పరిస్థితి. వాళ్ళు అంటే కెరియర్లో ప్రమోషన్ అంటే హయ్యర్ లెవెల్ పోస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటిని దృష్టిలో పట్టుకొని చేయాల్సిందే. మరి ఈ రివ్యూ జరిగినప్పుడు మాత్రము ఈ మధ్యకాలంలో ఎవరైనా రిటైర్ అయితే కనుక వాళ్ళు కూడా తప్పకుండా ప్యానల్లో ఉంటారు. ఎందుకంటే ఇది విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ జూన్ 2, 2014 ఇచ్చినటువంటి అన్ని ప్రమోషన్లను రివ్యూ జరుగుతుంది. ఎవరైతే ప్యానెళ్లలో ఉంటారో ఆల్రెడీ రిటైర్మెంట్ తీసుకున్నా కూడా వాళ్ళకు నోషనల్ ప్రమోషన్ వస్తుంది. పెన్షనరీ బెనిఫిట్స్ కూడా తప్పకుండా పెరిగే అవకాశం ఉంటుంది. మరి లేదు, మాకు ఇవేం అవసరం లేదు, ఈ సమస్యలు పరిష్కరించొద్దు, ఇవి ఇట్లనే పెడదాము, కండిషన్లు తీసుకుందామంటే ఏపీ ఉద్యోగుల విభజనకు సంబంధించి ఎట్లయిందో ఇంకా 6 నెలలకో 4 నెలలకో 1 ఇయర్కో ఇచ్చిన ప్రమోషన్లు రద్దు అవుతాయి. మళ్ళా తీసుకున్న వాళ్ళు రివర్షన్ అయిపోతారు. వాళ్ళు అసలు చీఫ్ ఇంజనీర్గా చేసిండ్రో లేదో, లేకపోతే లైన్ ఇన్స్పెక్టర్ చేసిండ్రో లేదో కూడా అగమ్య గోచరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా నిన్న ఈ రకంగా మనకు సీఎండీలకు మనకు బీసీ మరియు ఓసీ ఎంప్లాయీస్ జేఏసీ నుంచి కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ను, గతంలో ఏం జరిగింది, ప్రభుత్వాలు ఏం చేసినాయి, ప్రభుత్వ ఆర్డర్స్ ఏమున్నాయి, హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులు ఏమున్నది, ఇవాళ కాంటెంప్ట్ కేసు పరిస్థితి ఏంది. మరి మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా మీకు తెలుసో లేదో అక్కడ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది, సర్క్యులర్ ఇచ్చింది. అక్కడ 2011 నుంచి రివ్యూ చేయబోతున్నారు. దాని మీద ఒక కమిటీ వేశారు. కమిటీ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ అక్కడ ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించినాయి. మళ్ళీ ఒక కమిటీ వేశారు. ఈ మధ్య మళ్ళీ రిపోర్ట్ కూడా వచ్చింది. మరి అక్కడ ఈ విద్యుత్ సంస్థలలో కూడా ఒక కమిటీ వేసి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. మరి మెరిట్ కమ్ సీనియారిటీ విషయంకి వస్తే చెప్తే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లోపల 2020 అంటే 1/2/99 తర్వాత ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో, డిస్కామ్స్ అంటే మన ఏపీఎస్ఎబి నుంచి ఈ కార్పొరేషన్లకు ఏర్పడిన డేటు 1/2/99 అంటే 2000 నుంచి రిక్రూట్మెంట్ అయినటువంటి ఏఈ బ్యాచ్ కానీ, సబ్ ఇంజనీర్గా అన్ని బ్యాచ్లు, అన్ని రిక్రూట్మెంట్లు కూడా సీనియారిటీలు రివైజ్ చేసి ఇప్పుడు వాళ్ళు ఏ క్యాడర్లు ఉన్నా పర్వాలేదు వాళ్ళకి సీనియారిటీలు ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. సీనియారిటీ, ఫైనల్ సీనియారిటీ అంటే మెరిట్ బేస్ మీద ఇస్తూ ఉన్నారు అనేది మనం మన వాట్సాప్ గ్రూపులలో కూడా మనం చూస్తున్నాము. మరి ముఖ్యంగా నేను ఇలా చేసిన వీడియో ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే మనము ఈ పదోన్నతులలో రిజర్వేషన్లు, రివ్యూ ఆఫ్ ప్రమోషన్స్,
మెరిట్ కమ్ సీనియారిటీ మీద గతంలో ఒక 3-4 వీడియోలు చేసినాము. అయినా ఈరోజు ఎందుకు చేస్తున్నా అంటే ఇప్పటికైనా జూనియర్ లైన్మెన్స్ కానీ, అసిస్టెంట్ ఇంజనీర్స్, సబ్ ఇంజనీర్స్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్స్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్, కెమిస్ట్స్, సెక్యూరిటీ గార్డ్స్, ఫైర్మెన్స్, తర్వాత ఈ అసిస్టెంట్ మేనేజర్స్ అంటే డిఫరెంట్ క్యాడర్లలో జెన్కో, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో డైరెక్ట్గా ఎవరైతే రిక్రూట్మెంట్ అయినారో, ఎవరైతే ఇతర సంఘాలలో, యూనియన్లలో ఓసీబీసీలు ముఖ్యంగా నాయకులు, మెంబర్లు ఉన్నారో వాళ్ళు ఒక్కసారి మరి మిగతా వాళ్ళందరూ కూడా బీసీ ఓసీ మిత్రులు రిజర్వ్ మీకు సీనియారిటీ అనేది మెరిట్ బేసే. ఎన్ని క్లారిఫికేషన్ రాసినా ఏం రాసినా సీనియారిటీ అనేది మెరిట్ బేస్ మీద ఉండబోతుంది. అసలు మీ సీనియారిటీలు ఇచ్చినా లేదో చూసుకోండి. మీరు ప్రొవిజనల్ సీనియారిటీ ఇవ్వాలి. ఆ సీనియారిటీలో మీ మార్కులు, ర్యాంకు కూడా చెప్పాలి. చెప్పకపోతే మీ కన్సర్న్డ్ అధికారులను అడగండి. ఒకవేళ ఆగమేఘాల మీద మీకు ఏం చెప్పకుండా ప్రమోషన్ ఇచ్చినట్లయితే ఒక 6 నెలల తర్వాత మెరిట్లో ఉన్న అభ్యర్థి కనుక రాలేదనుకోండి, ప్రమోషన్ రాలేదు, అప్పుడు పోయి మీ అసోసియేషన్, మీ యూనియన్ దగ్గరకు పోయి అయ్యో నాకు ప్రమోషన్ రాలేదంటే అయ్యో రాలేదని కోర్టుకు బాబు అని అట్లా ఉచిత సలహాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. నష్టపోకండి. మీ రూల్స్, రెగ్యులేషన్స్, మీ రైట్స్ తెలుసుకోండి. మీకు ప్రమోషన్లు, ప్రొవిజనల్ సీనియారిటీ అనేది మీ రైటు, ఫైనల్ సీనియారిటీ మీకు మనకు రెగ్యులేషన్స్ ప్రకారం ఇవ్వాల్సింది మీరు అడిగి తీసుకోండి. మీరు అడగలేదు, కామ్గా ఉన్నారంటే మీకు అన్యాయం జరిగిన తర్వాత ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండదు. మరి ఇంకొక అంశం ఏంటంటే మనకి ఇలా నిన్న జరిగినటువంటి గౌరవ సీఎండీలతో జరిగినటువంటి మనకు జాయింట్ మీటింగ్ లోపల నేషనల్ ఎస్సీ ఎస్టీ బీసీ